హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి, నా తులసి కోట చూపించాను కదా, దానిలో ఉన్న సీడ్స్ నేను ఎప్పుడు తుంచనండి. అలా తుంచకూడదంట. అవి గాలికి పక్క కుండీలు ఉన్నాయి, మందారం చెట్టు, రోజా చెట్లు కుండీల్లో అవి గాలికి పడి ఇలా తులసి చెట్లు వస్తాయండి. ఆ తులసి చెట్టుకు వచ్చిన గింజలన్నీ నేను తుంచి వేరే వేరే తొట్లలో వేస్తాను. అవి ఈ విధంగా చాలా తులసి మొక్కలు వస్తాయి. వీటినన్నిటిని నేను ఇలా కట్ చేసుకొని నేను స్వామికి అలంకరించుకుంటాను. ప్రతి శనివారము మనం తిరుపతిలో ఉన్నాం కదండి, మన చేతులతో స్వామికి కట్ చేసి మాలగా కుట్టి అలంకరించుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది. నాకైతే చాలా ఆనందం అండి. మాల లేకపోయినా నేను ప్రతి శనివారము 2 రెమ్మలు తుంచి స్వామికి సమర్పించుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడండి, నాకు తాంబూలం తట్ట నిండా వచ్చాయి. వేరే చెట్టు వేరే తొట్టుల్లో కూడా వచ్చాయండి తులసి మొక్కలు. అవన్నీ కూడా నేను కట్ చేసి తీసాను. ఈ తొట్టులో కూడా కట్ చేశానండి. చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంటుందండి. మనం పెంచుకుని మనం కట్ చేసి స్వామికి పెడితే ఆ సంతోషమే వేరు. చూడండి, ఎంత మంచి వాసన కట్ చేస్తూ ఉంటేనే. చూడండి, ఇక్కడంతా కూడా కట్ చేశాను. చాలా పెద్ద చెట్టు నిండి. ఇటు సైడు పుదీనా చెట్టు అండి, ఒక చిన్న స్మాల్ కొమ్మ నాటింది మా తోడి కోడలు. అదంతా చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోయిందో. ఇది మంచి వాసన అండి. మనం పెంచుకునేది కదా తొట్లో, మంచి వాసన. బిర్యానీకి, దానికి, మసాలా కూరకి అంతా కూడా ఈ పుదీనే కట్ చేసి వాడతాను నేను. ఇటు సైడు చెరుకు చెట్లు అండి. నా దగ్గర పెద్ద పెద్ద చెరుకు చెట్లు వచ్చాయి. మా ఇంటికి ఒక కోతి వస్తుంది, రామ. అది అల్లరి కోతండి. అది కొరికే తెంపేసింది. అందుకని నేను మళ్ళీ వేరే చెట్లు నాటుకున్నాను. చూడండి, ఇది నేను కట్టాను. ఒక 2 మూరలు అయ్యాయి. ఇంకా కూడా కడుతున్నాను. 1.5 మూర వచ్చిందండి. ఇంకా నేను ఇటు సైడ్ అంతా ఇదంతా మొత్తం కట్టి నేను స్వామికి అలంకరించుకుంటాను. రేపు శుక్రవారం తెంపకూడదని నేను థర్స్డేనే కట్ చేసుకొని మాలగా అల్లుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని శనివారము స్వామికి అలంకరించుకుంటానండి. మీరు అలా చేసుకోండి. ఎప్పుడు మనం పూజ చేసే తులసి చెట్లు తెంపకండి. మన గాలికి పడిన తులసి చెట్లు వస్తాయి కదండి, వాటి గింజలు వేరే వేరే తొట్లో వేసుకుంటే అలా తులసి చెట్లు వస్తాయండి. మన చేతులతో మనము అలా తెంపుకొని కట్టి స్వామికి అలంకరించుకుంటే మన మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందండి. చూడండి, 3 మూరల దాకా వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.